ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని, ప్రతి ఒక్కరూ భగవంతుని సేవ చేయాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం 36వ వార్డులోని రామరాజు తోటలో మావుళ్లమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి 41వ జాతర మహోత్సవాన్ని ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. ముందుగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అమ్మవారి గ్రామోత్సవాలు, జాతరలు గ్రామ శాంతిని కోరుకుంటాయన్నారు. గత 41 ఏళ్లుగా మావుళ్లమ్మ సేవా సమితి సభ్యులు సాంప్రదాయబద్దంగా మావుళ్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్న కమిటీ సభ్యులను పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానం చైర్మన్ చింతలపాటి బంగారాజు అభినందించారు. అనంతరం డప్పుల వాయిద్యాలు, గరగ నృత్యాలు, శక్తి వేషాలు, విచిత్ర వేషధారణలు వంటి అనేక కళా ప్రదర్శనలతో అమ్మవారి జాతర కనుల పండుగ నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 150 మంది కళాకారుల ఊరేగింపు నిర్వహించినట్లు మావుళ్లమ్మ సేవా సమితి ప్రధాన కార్యదర్శి రేవూరి గోగురాజు తెలిపారు. ప్రతిరోజు రాత్రి, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణబలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, ఏపీఐఐసి డైరెక్టర్ చనమల చంద్రశేఖర్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన విశాఖోడేరు లేఅవుట్ గృహ నిర్మాణ కాంట్రాక్టర్ పళ్ల యేసుబాబు, పొత్తూరి బాపిరాజు, భీమాల శ్రీరామ్మూర్తి, కారుమూరు సత్యనారాయణమూర్తి, ఏఎంసీ వైస్ చైర్మన్ బండి రమేష్, బ్యాంకు బాబీ, మావుళ్లమ్మ సేవా సమితి గౌరవ అధ్యక్షులు పంజా లక్ష్మణరావు, ఉపాధ్యక్షులు కొండేపూడి గణపతి, కార్యదర్శులు కోరసిక వెంకటేశ్వరరావు, గ్రంథి బాలాజీ, కోశాధికారి మొదలవలస నాగేశ్వరరావు, సభ్యులు మంతెన శ్రీనివాసరాజుతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. తొలుత శ్రీ అమ్మ సిల్క్స్ అధినేత మావూరి సుందర్రావు కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తోట శనిమావుళ్ళమ్మ ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఈ రోజున అంజిబాబు గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తున్నారు. గత అంజిబాబు గారు గత 15 సంవత్సరాల నుంచి కూడా ఈ గుడికి రావటం ఆనవాయితీగా జరుగుతుంది. ఈ మావుళ్ళమ్మ ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుతున్నారు. ఈ గ్రామ దేవత యొక్క అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటున్నారు. వీరంతా అభివృద్ధి చెందుతున్నారు. దాదాపు 40 సంవత్సరాల పెట్టి దీనికి రామాయణ రాజశేఖరు, గోగురాజు గారు, ఉత్సవ కమిటీ వాళ్ళు కూడా బాగా కష్టపడి ప్రజల దగ్గర సందాలు పోసేసి నిరంతరం సేవ చేసి కష్టపడి అభివృద్ధి పథంలో నడిపించారు. వీరందరూ కూడా మావుళ్ళమ్మ ఆశీస్సులు ఉండాలని, వీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఉత్సవ కమిటీ వాళ్ళు కూడా రెడ్డిపల్లి సత్యనారాయణ గారు, కొరసిక వెంకటేశ్వరరావు గారు, గణపతి గారు, పంజా లక్ష్మణరావు గారు, ఇతర కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా కష్టపడి పనిచేసి ఈ అభివృద్ధి పథంలో నడిపారు. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, వీరు ఆర్థికంగా బలపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మావుళ్ళమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు 41వ జాతర మహోత్సవం ప్రారంభించిన ఎమ్మెల్యే గారు పులపర్తి రామాంజనేయులు గారు అంజిబాబు గారుతో ప్రారంభించబడింది. ఆయనతో పరంగా కార్యకర్తలు కూడా వచ్చి ఉన్నారు. 15 ఐటమ్స్ తో పెట్టి చక్కగా ఎక్కడ లేని విధంగా దేవరం టౌన్ లో 2 టౌన్ లో చేసే విధంగా చెప్పాలంటే లేడీస్ ఆసాలు కానీ, విజయనగరం వాళ్ళు కానీ, ఆబాల గోపాలం ఈస్ట్ గోదావరి కానీ సూపర్ గా ఈ సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం కూడా అమ్మవారు ప్రతి శ్రద్ధలతో మేము చేయటం, శాంతియుతంగా మా పేటను కాపాడుకోవడం జరుగుతుంది. ఇది పేట 1984 నుంచి ఇప్పటి వరకు సస్యశ్యామలుగా ఉన్నటువంటి మావుళ్ళమ్మ ఈ అవకాశం వచ్చినటువంటి అందరూ కూడా ప్రజలకు ముందుగా సందర్శించిన వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు.
Thank you.